హలో ఎవ్రీవన్, లెట్స్ ప్రిపేర్ చేపల పులుసు ఫర్ అవర్ లంచ్ టుడే. ఈరోజు నేను చేపల పులుసు చేయడానికి కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను ముందు. అండ్ 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 టొమాటో అండ్ 5 to 6 పచ్చిమిర్చి తీసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాను. అది కూడా ఫ్రై చేసేసాను. బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేశాను. అండ్ తర్వాత ఒక టొమాటోని కూడా నేను ప్యూరీ చేశాను. అది కూడా యాడ్ చేసి టొమాటో కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండులో నుంచి గుజ్జు స్క్వీజ్ చేసేసుకొని కర్రీలో యాడ్ చేసి బాయిల్ చేస్తాను. ఇంకా నేను ఇక్కడ పులుసులో సాల్ట్ అండ్ కారం వేసుకుంటున్నాను. పసుపు కూడా యాడ్ చేశాను, అది మిస్ అయింది. అండ్ చేపల పులుసు కాబట్టి రాక్ సాల్ట్ యాడ్ చేశాను, టేస్ట్ బాగుంటుంది అనేసి. ఇంకా ఈ పులుసు ఇలా బబుల్స్ వచ్చి మరుగుతున్నప్పుడు ముందు నేను ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసుకున్న ఒక 1/2 kg ఫిష్ పీసెస్ని అయితే కర్రీలో యాడ్ చేసేసాను. అండ్ ఇలా ముక్కలు యాడ్ చేసేసిన తర్వాత ఇంకా గరిటె పెడితే ముక్కలు చెదిరైపోతాయి కదా, ఇంకా గరిటె పెట్టకుండా సరిపోయాయా లేదా అనేసి టేస్ట్ చూసాను. నాకు కారం అండ్ ఇంకా నేను తగినట్టు అనిపించాయి. ఇంకా అందుకని కారం అండ్ ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం మిక్స్ చేసేసి నా దగ్గర ఇక్కడ 2 కరివేపాకు రెమ్మలు ఉంటే యాడ్ చేసేసాను. కరివేపాకు ఫ్లేవర్ చేపల పులుసులో చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో చేపల పులుసు ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ ఈరోజు నేను చేసిన చేపల కూర అయితే చాలా బాగా కుదిరింది. ఒక్కొక్కసారి సెట్ అవ్వదు, చేపల పులుసు వండిన ప్రతిసారి అయితే కుదరదు కదా. ఈరోజు అయితే చాలా బాగుంది కర్రీ. బాయ్.